వెల్కమ్ టు పెయింటింగ్ వర్క్స్. ఇప్పుడు మన ఇర్ఫాన్ భాయ్ వచ్చిన బండి కాడికి అయితే ఇర్ఫాన్ భాయ్ గాడి ఈ బండి అయితే 4832 కదా. అవును. ఇప్పుడు కొత్త బండి వచ్చింది ఇప్పుడు 4932. ఇప్పుడు దీనికి దానికి తేడా ఏముంది చెప్పండి మీరు, ఓకేనా? లెట్స్ గో. ఇట్రా ఉదయ్ సంజయ్ భాయ్. ఇప్పుడు దానికి దీనికి ఎయిర్ ఫిల్టర్ పైప్ చిన్నది ఇచ్చిండు, ప్లస్ ఈ డెచ్ బోర్డ్ అనేది పెద్దగా ఉంది ఈ 4832లో. ప్లస్ ఇంకోటి ఏంటంటే వెనకాల ఈ కమాన్ కట్టలు కూడా తేడా ఉన్నాయి. ఈ కమాన్ కట్టలు, ఈ బెడ్స్ కొద్దిగా డిఫరెంట్ ఉంది అనమాట. ఈ జూలా ఒకటి, ఈ టైర్ గ్యాప్ ఉంది కదా, ఈ డిస్టెన్స్ కూడా దానికి దీనికి వేరియేషన్ ఉందన్నమాట. ఇది కూడా ఏమంటారు, దీని డిస్టెన్స్ కూడా తేడా ఉంది. వీల్ బేస్. ఈ ట్యాంక్ వచ్చేసి బయట ఇస్తున్నాడు. ప్లస్ ఇంకోటి ఏంటంటే స్టెప్నీ అనేది మనకి లోపల వస్తుంది అనమాట. ఇది 4832కి ఇటండి స్టెప్నీ. కడిగి ఇప్పుడు అంటే 4832 ఉంది కదా. ఇప్పుడు మన సెటిల్ అయితే 4932 వచ్చింది. ఆ బండికి ఈ బండికి తెలియముంది. ఇప్పుడు ఆ బండి చూద్దాము, ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చూస్తారా ఈ బండి వచ్చేసి 4932. అప్పుడు ఇంతకుముందు చూసారా అది 4832 అనమాట. ఈ బండికి తేడా ఏముంది ఇప్పుడు మన అన్నది చెప్తారు మొత్తము. చెప్పనా? ఇంకో ఎయిర్ కింద ఎట్లా ఎయిర్ కింద డిఫరెన్స్ ఇచ్చాడు 3292. ఇక్కడ చూడండి. అది దానికేమో రౌండ్ టైప్ ఉంది, దీనికేమో 4 పలకలది ఓల్డ్ టైప్ అనమాట. పైప్ వచ్చేసి పెద్ద పైప్ ఇచ్చిండు, ప్లస్ డాష్ బోర్డ్ కూడా చిన్నది ఇచ్చేసిండు అనమాట. ఇక్కడ వరకే ఇచ్చిండు, మనకేమో ఇక్కడ దాకా వస్తుంది. 4832కి అయితే ఇక్కడ దాకా వస్తుంది. ప్లస్ ఇంకోటి కమాన్ డాష్ బోర్డ్ ఇక్కడ వరకు ఉంది. ఇప్పుడు ఇంత పెంచేశారనమాట, కనిపిస్తున్నాయి. ఇది అన్ని ఓపెన్ ఉండే, ఇదన్నీ ప్యాక్ చేశారనమాట. కమాన్ ప్లేట్లు కూడా పిన్స్ కాకుండా బోల్డ్ వస్తుంది అనమాట మొత్తం. ఇంకోటి ఏంటంటే ఈ వీల్ బేస్ అనేది దీనికి డిఫరెన్స్ ఇచ్చిండు అనమాట, దానికి దీనికి. ప్లస్ కమాన్ ప్లేట్ ఇటు వచ్చిండు, బెడ్ పైకి ఇచ్చిండు అనమాట. ఈ బెడ్ అనేది పైకి ఇచ్చిండు, ఈ రాడ్ అనేది వెనక దానికి ఇచ్చిండు అనమాట. దీనికి జూలా ఇయ్యలేదు. ఈ వీల్ బేస్ అనేది చాలా ఎక్కువ అయిపోయింది అనమాట, చాలా ఎక్కువ ఉంది గ్యాప్. లాంగ్ చేసి కదా ఇది. ప్లస్ స్టెప్నీ టైర్ కూడా బయట ఇచ్చింది అనమాట. జూలా అనేది చాలా పెద్దది ఇచ్చిండు చూడండి. స్టెప్నీ దీనికి ఏమో బయట ఇచ్చిండు. ట్యాంక్ అనేది దీనికి లోపలికి వచ్చేసింది అనమాట, బయట ఉండదు ట్యాంక్. ఏ ట్యాంక్ అనేది బయట ఉండదు అనమాట. ఒకసారి వీల్ బేస్ చూడండి ఎంత లాంగ్ ఉందో చూడండి. చూసారా డిస్టెన్స్ ఎంత ఉందో, ఎంత లాంగ్ ఉందో. మనిషి అనేది ఇట్లా ఫ్రీగా వెళ్ళిపోయి రావచ్చు. అంటే ఇప్పుడు పని చేయడానికి మనకి ఈజీగా ఉంటుంది. ఈజీగా ఉంటుంది, కాకపోతే హౌసింగ్ అనేది చిన్నది ఉంటుంది అనమాట. దీనికి టిప్పర్ టైప్ రాదు, నార్మల్ టైప్ వస్తుంది అనమాట. ఇది సేమే లిఫ్ట్ అంతా హౌసింగ్. డమ్మీ కూడా ఓల్డే, కాకపోతే ఒక హౌసింగ్ ఇది తేడా ఉంటుంది అనమాట. కట్టలు వచ్చేసి బెడ్స్ పైకి ఉంటాయి. డీజిల్ ట్యాంక్ అన్నీ అయితే సేమ్ ఉన్నాయి, అన్ని సేమ్ ఉన్నాయి అనమాట. ఇది ఏమైనా తేడా దీనికి? ఇది కట్టాలి రాడు, ఈ రాడ్ సేమ్ ఉంది, రాడ్ కూడా సేమ్ ఉంది, రాడ్ కూడా ఏం లేదు. కాకపోతే ఈ కమాన్ ప్లేట్కి ఏం చేసింది, బోల్డ్ ఇచ్చింది అనమాట, పిన్స్ ఇవ్వకుండా. ఎక్కువ వస్తానంట. అది ఎంత వస్తే మనకైతే మొత్తం అయితే కంప్లీట్ ఐడియా లేదు. మన బండి ఉందనకైతే కనుక్కుంటే తెలుస్తుంది. ఇంకోటి అయితే ఓకేనా ఫ్రెండ్స్, బండి అయితే మనం రెడీ అవుతుంది మొత్తం. మన షెడ్లో అయితే ఈ బండికి అయితే పెళ్లి పనితో స్టార్ట్ చేస్తాము. ఈ బండి వచ్చేసి మన మై సబ్స్క్రైబర్ బండి అనేది మనం పెట్టిస్తాం మన బాడీ కేబుల్ కోసము. ఓకేనా ఫ్రెండ్స్, మన 4832 బండి మొత్తం పార్స్ ఇప్పేసి పెట్టారు అనమాట. మన షో డెస్ కూడా డబల్ చేస్తారు, దానికోసం అయితే మొత్తం ఇప్పేసి పెట్టారు. ఎవరికైతే ఇదే అన్నమాట 4832 బండి మొత్తం పార్స్ ఇప్పారు కదా, ఇప్పేసి ఆడ పెట్టేశారు కదా. ఇంకా మొత్తం మొత్తం ఛానల్ ఎండ్లో పెట్టలే అన్నీ పెట్టిన తర్వాత మళ్ళీ పెయింట్ కొట్టిన తర్వాత మళ్ళీ ఫిట్టింగ్ చేస్తారు. ఇప్పుడు చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇప్పుడు మన డ్రెస్ బోర్డ్ ఈ రకంగా అయితే వెల్డింగ్ చేస్తారు చూడండి. దీని మొత్తం లోపల పట్టీలు రేకులు అన్నీ పెట్టేసి మంచిగా వెల్డింగ్ అయితే వర్క్ చేస్తారు. ఇంకా అన్ని వెల్డింగ్ అయిన తర్వాత మళ్ళీ
దానికి పెయింట్ ఇంటి అన్నీ కొట్టేస్తారు. ఈ వెల్డింగ్ ఎట్లా వేస్తారు అంటే వీడియోలో మొత్తం ఉంటుంది. మన డాష్బోర్డ్ లోపల సైడ్ కూడా ఇట్లా మొత్తం కటింగ్ చేసి ఆ ప్లేట్ బయట తీసి మళ్ళీ లోపల మొత్తం ఇక సపోర్ట్ పెడతారనమాట. ఫస్ట్లో సపోర్ట్ పెట్టిన తర్వాత మళ్ళీ వెల్డింగ్ కొడతారు. మళ్ళీ వెల్డింగ్ అయిన తర్వాత మళ్ళీ ఇంకా పెయింటింగ్ వర్క్ అయితే స్టార్ట్ అవుతుంది. ఈ రకంగా ఉంటుంది చూడండి బండి అయితే. ఇప్పుడు మన ఈ సెట్కి అయితే మిస్త్రీ అన్ననే ఇక్కడ మొత్తం వర్క్ అది ఇవి అన్ననే ఇప్పిస్తారు మొత్తము. ఇంకా మన కొత్త బండి కూడా వచ్చారనమాట. 2 బండ్లు అయితే కొత్త బండి కూడా రెడీ చేశారు సైడ్లో అయితే. ఇంకా ఈ రకంగా వెల్డింగ్ వర్క్ అయితే అయిపోయింది చూడండి. ఇంకా అన్ని వెల్డింగ్ అయిన తర్వాత మళ్ళీ ఇంకా నీట్గా మొత్తం క్లీన్ చేసుకొని ఇంకా పెయింటింగ్ వర్క్ చేస్తారు. మొత్తం లోపల చూస్తారు కదా, లోపల సైడ్లో కూడా మొత్తం మీద తీసేసి మొత్తం పట్టెలు గిట్లు అని పెట్టేసి వెల్డింగ్ అయితే చేసేది చూడండి. ఇప్పుడు మన వెల్డింగ్ పని అయిపోయింది కదా, దీని తర్వాత మళ్ళీ పెయింటింగ్ వర్క్ అయితే స్టార్ట్ అవుతుంది. పెయింటింగ్ కొట్టిన తర్వాత మళ్ళీ రేడియేటర్ కానీ ప్రతి ఒక్క పార్ట్స్ ఫిట్ చేస్తారు. ఇది వచ్చేసి సైడ్లో చూస్తారు కదా, మరి ఫుట్రస్ కంపెనీ అయితే ఫుట్రస్ వస్తలేదు, ఎక్స్ట్రా ఫిట్టింగ్ చేసి చూడండి ఫుట్రస్ అయితే. ఈ రకంగా మన డాష్ బోర్డ్ లోపల కూడా వెల్డింగ్ వేశారు. మీటర్ బోర్డ్ అన్ని ఇప్పేసి వెల్డింగ్ అయితే కొట్టేశారు చూడండి. ఇప్పుడు బండి కాడికి పెయింటర్ అన్నది వచ్చేసిండు. మన కంపల్సరీ ఆయన అయిపోయింది. ఇప్పుడు పెయింట్ అది కొడుతుంది చూడండి. ఇప్పుడు ఈ రకంగా మషిన్తో కొడితే నీట్గా వస్తుంది పెయింట్ అయితే, బ్రష్తో కొడితే నీట్గా రాదు. దానికోసం స్ప్రేతో అయితే స్ప్రే వేస్తుంది చూడండి మోడు. చూస్తారు కదా, ఈ రకంగా మన పెయింటింగ్ వర్క్ జరుగుతుంది. లోపల సైడ్లో మొత్తం పెయింటింగ్ వర్క్ అయిన తర్వాత మనం మెకానిక్ అన్న వాళ్ళు వచ్చేసి మన ఫిట్టింగ్ అయితే చేస్తారనమాట. ఎక్కడైనా వెల్డింగ్ కార్బన్లో ఉంటే ఇంకా క్లీన్ చేసుకొని మళ్ళీ పెయింట్ అయితే కొట్టాలి. ఈ బండి ఏంటంటే పక్క సైడ్లో వచ్చిందన్నమాట బాడీ బిల్డింగ్ కోసము. దానికోసం అయితే వాళ్ళ పెయింటర్ వచ్చేసిండు, మా పక్కన సలీం పైన ఉంటాడు. ఆ పెయింటర్ వచ్చేసి పెయింట్ అయితే కొట్టేస్తుండు. ఓకేనా ఫ్రెండ్. ప్రతి ఒక్క ఇసుక బండి వాళ్ళైతే మొత్తం ఇంకా డాష్బోర్డ్కి డబ్బాలు అయితే తెప్పించుకుంటారు. మన లైన్ బండికి అయితే చెప్పారనమాట. ఇది ఎందుకంటే మనకు ఇంతలా పోతూ ఉంటుంది ఆ ఇసుక బండిలో, హెవీ లోడ్ ఉంటుంది కాబట్టి లోపల మొత్తం ఎగిరిపోతుందని మొత్తం హెవీ వర్క్ అయితే చేపించుకుంటారు అనమాట. ఇప్పుడు చూస్తారు కదా, మన షోరూమ్కి అయితే ఇట్లా రాదనమాట డాష్బోర్డ్. ఇది మన ఫుట్రస్ ఈ రకంగా పెట్టారు చూడండి. ఫుట్రస్ అయితే షోరూమ్ నుంచి అయితే ఇప్పుడు ఇస్తలేదు. టాటా బండి అయినా లీలాండ్ బండికి అయితే వస్తున్నాయి కానీ టాటాకి అయితే వస్తలేవు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఈ షెడ్లో మన లీలాండ్ బండి కూడా డస్ట్ కవర్ కూడా వేస్తారు కింద. ఈ షెడ్లోనే చేస్తారు అనమాట డస్ట్ కవర్లు. లీలాండ్ బండి వాళ్ళు ఎవరికైనా కావాలంటే ఈ షెడ్లో వచ్చేసి ఫిట్టింగ్ అయితే చేసుకోవచ్చు. మన పెయింటింగ్ వర్క్ అయితే అయిపోయింది. ఇప్పుడు మొత్తం రేడియేటర్ అన్నీ ఎక్కించే చూడండి. ఈ రకంగా వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు రేడియేటర్ కానీ ప్రతి ఒక్క పార్ట్స్ అయితే ఎక్కిచ్చేసారు. ఇవి చూస్తారు కదా, మన మడగట్ల లోపల కూడా చాలా అంటే చాలా హెవీ పట్టి పెట్టారు చూడండి. ఇక చూస్తారు కదా, ఈ రకంగా కింద కూడా మొత్తం పెట్టేసి వెల్డింగ్ అయితే కొట్టేశారు. మనం చాలా నీట్ వర్క్ చేసాం చూడండి. ఇక్కడ ఈ మన ఎయిర్ కింద కూడా ఇప్పేశారు అనమాట. ఇంతమంది ఇట్లా ఫుట్రస్ పెట్టడానికి రాదని మొత్తం ఇప్పేసి పెడతారు. దాని తర్వాత ఫిట్టింగ్ అయితే చేస్తారు. ఇది మన తాతయ్య సెట్లో అయితే వర్క్ అయితే జరుగుతుంది. ఎవరికైనా కావాలంటే ఇక్కడ వచ్చి చేయించుకోవచ్చు. మన సెట్లో 4932 బండి రెడీ అయింది కదా, టాటా బండి. ఆ బండి వీడియోతో నేను తీయలేదు. దానికోసం అయితే మన కొన్ని ఫోటోలు అయితే ఉన్నాయి బండిది. నైట్లో కానీ డేలో కానీ ఆ ఫోటోలతో పెడుతున్నాను చూడండి. ఇదే బండి టాటా బండి. అది చాలా నీట్గా అయితే వర్క్ జరిగింది. మొత్తం ఇంకా పంజాబ్లో ఎట్లా కడతా అట్లా కట్టే సేమ్ అయితే. ఓకేనా ఫ్రెండ్స్, అందరికీ మన ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. జై హింద్.